మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. ఈ లక్ష్మీ మీనన్, హీరోయిన్ లక్ష్మీ మీనన్ ఒక కిడ్నాప్ చేసిన కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యంగా కేరళలో అయితేనే వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. అసలు హీరోయిన్ కిడ్నాప్ చేయడం ఏంటి, ఈ కేసు పూర్వపరాలు ఏంటి, అసలు కోర్టు ఏం చెప్తుంది సార్? మనకి సెలబ్రిటీలు ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఒక హీరోయిన్ ఒక పెద్ద వివాదంలో ఇరుక్కుంది. ఆమె లక్ష్మీ మీనన్. ఈమె 29 ఏళ్ళు. ఈమె ఫస్ట్ సినిమా 2011లో రఘువింటే స్వాంతం రసియా అనే ఒక వినయన్ డైరెక్ట్ చేసిన మలయాళీ సినిమాతో ఎంటర్ అయింది. అయితే ఈమె పేరు వచ్చింది మాత్రం తమిళ సినిమాతో. సుందర పాండ్యన్ కానీ కుంకి అనే ఒక ఏనుగుకు సంబంధించిన సినిమా వచ్చింది, అది తెలుగులో డబ్బింగ్ అయింది. సో ఇందులో ఈమెకి తమిళనాడు స్టేట్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు, బెస్ట్ యాక్ట్రెస్ కింద ఫిల్మ్ అవార్డు కూడా వచ్చిందన్నమాట. ఆ తర్వాత ఈమె గజరాజు, ఇంద్రుడు, పల్నాడు, చంద్రముఖికుడు ఈ సినిమాలలో యాక్ట్ చేసింది. ఆ సినిమాలన్నీ కూడా తెలుగులో డబ్ అయినాయి. లాస్ట్ సినిమా ఆమెది 2025లో శబ్దం. మన ఆది పినిశెట్టి రవిరాజ పినిశెట్టి కొడుకు ఆది పినిశెట్టి యాక్ట్ చేశాడు. ఇది ఒక హారర్ మూవీ అన్నమాట. దీంట్లో ఆమె నటించింది. సో శబ్దంలో. సో ఇప్పుడు ఈమె ఒక వివాదంలో ఇరుక్కుంది. ఈ వివాదం ఏంటంటే, ఈమె మొన్న అక్కడ కొచ్చి అంటారు, కేరళలో కొచ్చి అనే సిటీ ఉంటది కదా, ఆ కొచ్చిలో వెలాసిటీ అనే ఒక బార్ ఉంది, పబ్ ఉంది అనమాట. ఆ వెలాసిటీ పబ్ కి ఆమె ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళింది. మిథున్ కృష్ణ, అనీస్ ఫ్రాన్సిస్, సోనామల్ జోసఫ్ అని ముగ్గురు మేల్ ఫ్రెండ్స్ అనమాట ఈమెకి. ఆ ముగ్గురు అబ్బాయిలతో కలిసి ఆమె పబ్కి వెళ్ళింది. అయితే అక్కడ ఒక ఐటీ గై, సాఫ్ట్వేర్ అబ్బాయి, 28 ఏళ్ళు, అలియర్ షా సలీం ఆ అబ్బాయి పేరు. సో అలియర్ షా సలీం అంటే ముస్లిము. ఆమె వెళ్ళిందేమో ఇద్దరు క్రిస్టియన్స్, ఒక హిందూ కలిసి వెళ్ళారు. ఇక్కడ అంటే మత వ్యవహారం కూడా ఉందని కాబట్టి నేను చెప్తున్నా ఇది. సో వెళ్ళారు, వాళ్ళకి మాట గొడవ స్టార్ట్ అయింది. అంటే అందరికి మందు ఎక్కిపోయింది. ఆ అబ్బాయి, సలీం అనే అబ్బాయి ఈమెని టీచ్ చేయడానికి, ఫ్లర్టింగ్ చేయడానికి వచ్చాడు. దాంతో గొడవలైనాక బయటకి ఆ అబ్బాయి వెళ్ళిపోయి కారులో వెళ్ళిపోతుంటే వీళ్ళు వెంటబడ్డారు. కారులో వీళ్ళు వెంటబడి ఒక దగ్గర అతన్ని ఆపి, ఆ కారులో నుంచి అతను ఒక్కడే ఉన్నాడు అనమాట. ఆ కారులో నుంచి అతను లాగి తమ కార్లు ఎక్కించుకున్నారు. తమ కార్లు ఎక్కించుకొని అబ్బాయిని కొట్టి బెదిరించి, చంపేస్తామని బెదిరించి అర్ధరాత్రి 12 గంటలకి నార్త్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు, పడేసి. అక్కడ ఆ అబ్బాయి అతి కష్టం మీద అక్కడ ఎర్నాకుళం నార్త్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఇట్లా నన్ను ఈ నలుగురు హరాస్ చేశారు అని చెప్పాడు. దెబ్బలంతా కూడా చూపించారు. అది మెడికల్ లీగల్ కేసు అయింది. హాస్పిటల్లో చూపించి సర్టిఫికేట్ తీసుకొని వీళ్ళ నలుగురిని ముద్దాయిలుగా చేస్తూ కేసు పెట్టారన్నమాట. అంటే 140 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత 140(2) కిడ్నాప్ కేసు. అట్లాగే 126 రాంగ్ఫుల్ రిస్ట్రైంట్ అంటారు, అంటే నిర్బంధంగా బంధించడం. సో ఈ 2 సెక్షన్ల కింద కేసు పెట్టారు. సో ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారనమాట. ఈ మధు కృష్ణ అండ్ అనీస్ ఫ్రాన్సిస్ అండ్ సోనామల్ జోసఫ్, ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పెట్టేశారు. జైలుకి కూడా ముగ్గురిని వెళ్ళిపోయింది. అయితే ఈమె మాత్రం అరెస్ట్ చేయలేదు. కానీ ఈమె ఈ లోపల యాంటిసిపేటరీ బెయిల్ కోసం కేరళ హైకోర్టుకి వెళ్ళింది. కేరళ హైకోర్టులో జస్టిస్ బెసు కురియన్ ఆయన 17వ తేదీ వరకు ఈమెను అరెస్ట్ చేయొద్దని చెప్పాడు. ఎందుకంటే ఓనం ఉంది. సో ఓనము ఆమె అటెండ్ అవ్వాలని చెప్పింది. ఓనం ఫెస్టివల్ వాళ్ళకి, కేరళ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో అందుకని 17వ తేదీ వరకు ఈమెను అరెస్ట్ చేయొద్దని చెప్పారు. దానికి సంబంధించిన పోలీస్ కమిషనర్ విమలాదిత్య ఏం చెప్పాడంటే, ఈమె పేరు మేము ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ లో ఇంకా చేర్చలేదు, ఆ ముగ్గురిని మాత్రమే చేర్చాము. కంప్లైంట్ లో మాత్రం ఈ పేరు కూడా ఉంది, బట్ మేము చేర్చలేదు కాబట్టి అరెస్ట్ చేసే ప్రసక్తి ఇప్పుడే రాదు. మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అయితే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ మాత్రం వీళ్ళ ముగ్గురి మీద అయితే ఖచ్చితంగా ఉంది. మాకు CCTV ఫుటేజ్ ఇవన్నీ కూడా మేము చూసాము కాబట్టి అదైతే ఉంది. బట్ గొడవకు కారణం మాత్రం లక్ష్మీ మీననే కాబట్టి మేము కొంత విచారం జరిపినాక ఈమె రోల్ ఎంత ఉంది అంటే, గొడవ వరకే ఉంటే అది వేరే విషయం. కానీ ఈమె కూడా ఈ అలియర్ షా సలీం అనే అబ్బాయిని
ఆమె కూడా టార్చర్ చేయడం కానీ లేకపోతే ఆమె కూడా బెదిరింపులకు పాల్పడడం కానీ జరిగి ఉంటే మాత్రం ఆమెను కూడా ఎఫ్ఐఆర్ లో చేరుస్తాం. మామూలుగా ఎఫ్ఐఆర్ లో ఫస్ట్ చేర్చిపోయిన తర్వాత ఒక మెమో వేసి ఎఫ్ఐఆర్ లో చేర్చడం అనేది మనం చూస్తాం అనమాట. సో అలాగా మేము చేరుస్తా ఉన్నారు. అయితే 17వ తేదీ సెప్టెంబర్ 17వ తేదీ వరకు మాత్రం ఈమెకి ఒక రకమైన ఊరట లభించింది. ఎందుకంటే సెప్టెంబర్ లో ఓనం ఉంది కాబట్టి ఆ ఓనం ఫెస్టివల్ పాల్గొనడానికి ఊరట లభించింది. మరి పోలీసుల్ని ఈమె మేనేజ్ చేసుకొని తన పేరు లేకుండా చేస్తుందా, లేకపోతే ఈ అబ్బాయితో రాజీపడి ఆ అబ్బాయికి ఏదైనా కాంపన్సేషన్ ఏదైనా ఇచ్చి జనరల్ గా ఆ, మనకి జనరల్ బ్యాక్ డోర్ చర్చలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి కేసులు ఏమవుతుందంటే కాంపన్సేషన్ ఇచ్చి సారీ చెప్పి ఆ అబ్బాయి దగ్గర మేము కాంప్రమైజ్ అయిపోయినాం ఈ కేసులో అని చెప్పి ఒక కాంప్రమైజ్ సంబంధించిన రాజీ పిటిషన్ కోర్టులో వేసేసి కేసుని విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. అది జరిగే పాసిబిలిటీ ఎప్పుడు ఉంటదంటే ఆ అబ్బాయికి వీళ్ళిచ్చే ఆఫర్ ఏంటి, ఆ అబ్బాయి కూడా ఎందుకంటే ఆవేశంలో గొడవలు జరుగుతుంటాయి పబ్బుల్లో, మామూలు సహజమే. మనకి మామూలుగా బ్రాందీ షాప్ పక్కన ఉంటాయి కదా పర్మిట్ రూముల్లో కూడా ఇలాంటి గొడవలు, కత్తులతో పట్టుకోవడం, చంపుకోవడం కూడా చూస్తుంటాయి. ఎందుకంటే మంది ఎక్కినాక మనకి ఈగోలు ఫ్లేర్ అప్ అవుతాయి. ఏం రా చూస్తున్నావు, నా వైపు ఏంది అట్లా చూస్తున్నావు అని గొడవలు, రకరకాలుగా ఇంకా గొడవలు ఉంటాయి. కొంతమంది డబ్బులు లేకుండా కొంత ఒక 2 పెగ్గులకి డబ్బులు ఉంటది, 2 పెగ్గులు అయిపోయినాక పక్కనోడిది తాగేసిన సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. ఈ పబ్బుల్లో కూడా అంతే. పబ్బుల్లో ఏంటంటే ఆ అమ్మాయిలు వెరీ సెడక్టివ్ గా డ్రెస్ చేసుకొని వస్తారు. సో అబ్బాయిలు వాళ్ళని ఇక్కడికి వచ్చి డ్యాన్సులు చేస్తున్నారంటే వీళ్ళని తాకచ్చు అన్నట్టుగా వాళ్ళు టేకన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటారు. సో అలాగా మనకి అనేక చోట్ల ఉన్నాయి. ఈ మధ్య కొన్ని పబ్బులు ఏం చేస్తున్నాయంటే వాళ్ళే కొంతమంది అమ్మాయిలను అక్కడ సెడక్టివ్ గా పెట్టి ఈ అబ్బాయిలతో వాళ్ళు సెడక్టివ్ గా బిహేవ్ చేయడం, వీళ్ళు కూడా ఈ అమ్మాయికి తాగిచ్చి రూముకి తీసుకుపోదాం అన్నట్టుగా ఫీల్ అయిపోయి వాళ్ళకి ఫుల్ గా తాగించడం. వాళ్ళు ఏంటంటే కాస్ట్లీ డ్రింక్స్ ని ఆర్డర్ చేస్తారన్నమాట. కాస్ట్లీ డ్రింక్స్ ఆర్డర్ చేసినాక బిల్లు కూడా ఎక్కువ వేస్తారు. అప్పుడు వీడు ఏమి చేయలేని పరిస్థితి. సో ఈ ఈ దందా కూడా ఈ మధ్య నడుస్తుంది అనమాట. ఇది 2-3 సార్లు బయటకు కూడా వచ్చింది. ఇది పబ్ వాళ్ళే చేస్తారు అన్నమాట ఈ పని. కొంతమంది అమ్మాయిలను అది పనిగా ఏర్పాటు చేసి పబ్బుల్లో ఒక్కొక్కసారి సోషల్ మీడియాలో కూడా వీళ్ళు యాక్టివ్ ఉంటారు. బ్యాటింగ్ లో కూడా కొంత డబ్బుండి రిచ్ గా కార్లు ఫోటోలు పెట్టుంటారు కదా, అలాంటి వాళ్ళని చూసుకొని వాళ్ళతో చాట్ చేయడం, వాళ్ళని మనం పబ్కి వెళ్దామని పిలవడం. వీళ్ళు ఏమనుకుంటారు, అబ్బాయిలు పబ్కి వెళ్ళి మంచిగా తాగిస్తే నెక్స్ట్ రూమ్ కి వస్తుందిలే అన్న ఆలోచనతో వీళ్ళు వెళ్ళడం, అక్కడ కాస్ట్లీ డ్రింకుల్ని ఆర్డర్ చేసి ఖర్చు పెట్టించేసి పబ్బు లాభాల కోసం ఇలాంటి ఒక దందా కూడా నడుస్తుంది అన్నమాట. అందువల్ల పబ్బుల్లో ఈ మధ్య కాలంలో మనం ఇక్కడ కూడా చూసాము. మనకి అనేక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, చిన్న చిన్న హీరోయిన్లతో కావచ్చు గొడవలు అనేవి మన హైదరాబాద్ లో కూడా చూస్తుంటాం. సో అలాగా ఇక్కడ కూడా ఇప్పుడు ఈ లక్ష్మీ మీనన్ ఈమె నిజానికి మంచి ఆర్టిస్ట్ గా ఉంది. ఈమె ఇరుక్కున్నట్టుగా మనకి ఇప్పుడు కనబడుతుంది. ఇది రాజీ వెళ్తారా లేకపోతే ఈమె కూడా జైలుకి వెళ్తుంది? ఎందుకంటే ఈమెతో కూడా వచ్చిన 3 మేల్ ఫ్రెండ్స్ కూడా జైలుకి వెళ్ళారు కాబట్టి ఈమె కూడా వెళ్తుందా అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సార్.